ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. మానవులు మానవత్వంతో జీవించడానికి, ధర్మ మార్గాన పయనించడానికి మహర్షులు మనకు ఎన్నో ఆలయాలను అందించారు. యుగాల నాటి కథలకు, తరతరాల మానవుల భక్తి ప్రపత్తులకు గుర్తులుగా అనేక ఆలయాలు భువిలో వెలిశాయి. ఆ భగవంతుడు శైవ వైష్ణవ రెండింటి సమన్వయ సాకార రూపంగా హరిహర స్వరూపం వెలువడింది. ఒకే విగ్రహం హరిహర రూపంగా కానీ, ఒకే ఆలయ ప్రాంగణంలో శివకేశవులను ప్రతిష్ఠించడం హరిహర సంగమానికి ఒక ప్రతిస్వరూపం. తెలుగు రాష్ట్రాల్లో అనేక హరిహర ఆలయాలున్నాయి. ఆ పరంపరలో జీర్ణోద్ధరణ పొందిన అతి పురాతన దేవాలయమే ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో మనం వినబోతున్న శ్రీ హరిహర దేవాలయం. డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామంలో అలరాడుతున్న ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఆ హరిహరుల కృపకు పాత్రులమవుదాం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని మన సనాతన ధర్మం పేర్కొంటోంది. దేవుడు ఒక్కడే, పేర్లు అనేకం. శివకేశవులకు అభేదం లేదు. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ అన్న ఆర్యోక్తిని అనుసరించి హరిహరులు ఒక్కరే అన్న భావన స్ఫురిస్తుంది. అలా హరిహరులు ఒకే ప్రాంగణంలో కొలువైన అపురూప ఆలయం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామంలో అలరారుతోంది. నూతన సొబగులతో నిర్మించిన ఈ పుణ్యధామం బర్దీపూర్ గ్రామంలో అలరారుతోంది. శివుడి హృదయం విష్ణువు అని, విష్ణువు హృదయం శివుడు అని శివకేశవులకు అభేదం చెప్పడం జరిగింది. శివుడు విష్ణువు ఒకరినొకరు ఆరాధించుకోవడమే కాదు, వారిరువురు సకల లోక ఆరాధ్యులు. అటువంటి దివ్యమూర్తులు కొలువైన అతి పవిత్రమైన ఆలయమిది. కాకతీయుల కాలం నాటిదిగా చెబుతున్న ఈ క్షేత్రం జీర్ణోద్ధరణ జరిగి నూతన కాంతుల్ని సంతరించుకుంది. శ్రీ వెంకటేశ్వరుని జగన్మోహనత్వం, జగదీశ్వరత్వం యుగ యుగాలుగా ప్రశస్తి వహించింది. ఏనాడో ఆది వరాహస్వామిగా సప్తగిరులలో తొలి రూపాన్ని వేంచేసిన విష్ణువు వివిధ అవతారాలలో ఆవిర్భవించాడనేది పురాణ కథనం. ఆ పరంపరలోని శ్రీహరి కలియుగాన శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి తన భక్త ప్రియత్వాన్ని చాటాడు. ఆ స్వామి రూప విశేషాల్ని భక్తులు ఎన్నో ప్రదేశాలలో అర్చావతార మూర్తులుగా ప్రతిష్ఠించుకొని తరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనిదే డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామంలో హరిహరులు కొలువైన శ్రీ హరిహర దేవస్థానం. శంభో మహాదేవ సదా శివ అంబుజనయన నారాయణ. శంభో మహాదేవ సదా శివ అంబుజనయన నారాయణ. హర ఓం సదా శివ. హరి ఓం నారాయణ. హర ఓం సదా శివ. హరి ఓం నారాయణ. పన్నగభూషణ సదా శివ పన్నగశయన నారాయణ. పన్నగభూషణ సదా శివ
బర్దీపూర్ గ్రామం ఎన్నో పురాతన దేవాలయాలకు నిలయం. అటువంటి పరమ పవిత్రమైన సన్నిధిలో హరిహరులు ఒకే ఆలయ ప్రాంగణంలో శివకేశవులకు అభేదత్వాన్ని ప్రతిపాదిస్తూ కొలువుదీరి ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి ఆలయంగా చెబుతారు. 1983 సంవత్సరంలో గుడిని పునర్నిర్మించాలని సంకల్పించగా కొన్ని అనివార్య కారణాల వల్ల జీర్ణోద్ధరణకు నోచుకోలేకపోయిందని చెబుతుంటారు. 2011 సంవత్సరం నవంబర్ 30వ తేదీన ఈ పురాతన క్షేత్రం శంకుస్థాపన కార్యక్రమానికి నోచుకుంది. 14 నెలల కాలంలోనే 2013 సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ వసంత పంచమి రోజున వైకాన ఆగమ శాస్త్రానుసారం ఆగమశాస్త్ర పండితులైన పరంకుశ సీతారామాచార్యుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ అంశానికి సంబంధించిన వివరాల్ని ఈ ఆలయ అర్చక స్వామి వారి మాటల్లో విందాం. ఈ యొక్క దేవాలయము వసంత పంచమి రోజున ప్రతిష్టాపన చేయడం జరిగింది. వైకానస ఆగమ శాస్త్రంలో ఈ యొక్క ప్రతిష్ట చేయడం జరిగింది. అయితే వసంత పంచమిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము శ్రీ హరిహర దేవాలయంలో మనము బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటాము. కాకతీయుల కాలంలో వెలుగొందిన ఈ దివ్య ప్రదేశంలోనే ఎందరో మునులు, ఋషులు, సిద్ధపురుషులు, యోగులు తపమాచరించి హరిహరుల దర్శనానికి పాత్రులైనట్లుగా స్థల పురాణం తెలియజేస్తోంది. ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎదురుగా కనిపిస్తున్న 41 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభంను వరంగల్ నుండి తీసుకువచ్చారని చెబుతారు. అలాగే కాశీ విశ్వేశ్వర స్వామికి అభిముఖంగా ఉన్న ధ్వజస్తంభం హైదరాబాద్ నుండి సేకరించినట్లు తెలుస్తోంది. हरि ओम नारायण वैकुंठवासा नारायण हरि ओम नारायण लक्ष्मी रमण नारायण हर ओम सदाशिवा कैलासवासा सदाशिवा हर ओम सदाशिवा गौरी वर प्रिय सदाशिवा तुलसी दल प्रिय नारायण अलंकार प्रिय नारायण बिल्वदल प्रिय सदाशिवा अभिषेक प्रिय सदाशिवा हरि ओम नारायण हर ओम सदाशिवा అల్లంత దూరం నుండి ఆలయ పరిసరాలు,
గోపురాలు, ప్రాకారాది కట్టడాలు శ్వేతవర్ణ శోభితంగా ప్రకాశిస్తుంటాయి. సువిశాలమైన లోగిలిలో రమణీయ భరిత కట్టడాలతో స్తంభ సమన్విత ముఖ మండపంతో హరిహర క్షేత్రం విరాజిల్లుతోంది. ఇక ముఖమంటప ద్వారాలపై శ్రీవారు తన ఇరు దేవేరులైన శ్రీదేవి భూదేవిలతో, పార్వతీ పరమేశ్వరులు, బాల గణేశుడితో కూడి నంది వాహనంపై ఆసీనులై ఉంటారు. వివిధ దేవతామూర్తుల ప్రతిమలతో ప్రాకార ద్వారాలు శోభాయమానంగా దృశ్యమానమవుతాయి. ప్రధాన ఆలయ గోపురాదులపై గణపతి, హనుమ, సింహ, పరమేశ్వర మూర్తి రూపాలు గోచరిస్తాయి. ఆలయ ముఖమండపం చలువరాతి బండలతో ప్రకాశమానమై కానవస్తుంది. స్తంభ సమన్విత ఈ ముఖమండపంలో గర్భాలయానికి ఎదురుగా గరుడాల్వార్ ప్రత్యేక సన్నిధి నెలకొని ఉంటుంది. నమస్కార ముద్రతో స్వామి శ్రీవారిని తదేక దీక్షతో వీక్షిస్తుంటాడు. శ్రీవారి గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులు నెలకొని ఉంటారు. కతో విష్ణు మహాతేజ అన్నట్లుగా శ్రీహరి దివ్య మంగళ స్వరూపం స్వర్ణాభరణ భూషణాలతో వెలుగొందుతూ ఉంటుంది. గర్భాలయంలో శ్రీనివాసుడు తిరునామం, శంఖు చక్రాలతో, కటివరద అభయ హస్తాలతో, పట్టు పీతాంబరాలతో, పుష్పమాలల అలంకరణలతో, తన ఇరు దేవేరులతో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, నా వెలితో జగన్మోహనాకార. జగన్మోహనాకార. ఇంకా శ్రీవారి పాదభాగంలో ఉత్సవమూర్తులు ఉంటాయి. బర్దీపూర్ శ్రీ హరిహర దేవాలయంలో మరో ప్రధాన ఉపాలయంగా శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అలరారుతోంది. ఇక్కడ ప్రత్యేక సన్నిధిలో లింగ రూపంలో పానపట్టంపై భాసిల్లుతుంటాడు. సంపూర్ణ భస్మ పుష్పాది అలంకారాలతో అనంత దివ్య తేజోమయంగా స్వామి ప్రకటితమవుతాడు. శంభో మహాదేవ శివ శంభో మహాదేవ శివ శంభో మహాదేవ శివ శంభో మహాదేవ. పిలుచుట నా దే
నాదే పని పలుకుట నీదే పని పిలిచితే పలుమారు పలుకవా ఒక మారు పిలిచితే పలుమారు పలుకవా ఒక మారు శివ శంభో మహదేవ శివ శంభో మహాదేవ శివ శంభో మహదేవ శివ శంభో మహాదేవ నాటకమీ లోకము కూటకమీ కూటము నాటకమీ లోకము కూటకమీ కూటము నోటని నామముతో దాటద కోటలను నోటని నామముతో దాటద కోటలను శివ శంభో మహదేవ శివ శంభో మహాదేవ శివ శంభో మహదేవ శివ శంభో మహాదేవ కాకతీయుల శైవ వైష్ణవ భక్తికి నిలువెత్తు నిదర్శనంగా ప్రత్యేక సన్నిధులు మధ్యలో ప్రస్ఫుటంగా ధీర గంభీరంగా కాస్త నలుచెదరంగా శివలింగం గోచరమవుతుంది. కాకతీయులు నిర్మింపజేసిన అన్ని శివాలయాలలో ఇదే తరహా లింగాకృతులు కనిపించడం చూస్తాం. ఇక్కడ శివుడు శివ పంచాయతన మూర్తిగా కొలువుదీరి ఉంటాడు. శివపాదమంజీరనాదం శివపాదమంజీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం శివపాదమంజీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం శివపాదమంజీరనాదం ఆద్యంత మధురం అత్యంత శుభదం ఆద్యంత మధురం అత్యంత శుభదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం శివపాదమంజీరనాదం మధ్యలో కాశీ విశ్వేశ్వరుడు ఉండగా నలుమూలలతో గణపతి, నారాయణమూర్తి, సూర్యనారాయణమూర్తి ఇంకా అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి వివిధ అభిషేక ద్రవ్యాలతో అభిషేకించి విభూతిని అలదుతారు.
శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి ప్రత్యేకంగా నిర్మించిన రాతి స్తంభం కానవస్తుంది. ఏకశిలతో నిర్మితమైన ఈ ధ్వజస్తంభం పైభాగాన నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. కలశ, సమన్విత త్రిశూలం, చిరుమువ్వలతో కూడి ధ్వజస్తంభం కానవస్తుంది. బర్దీపూర్ హరిహర క్షేత్రంలో తులసికోట ఉంటుంది. లక్ష్మీ స్వరూపమైన తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తన్మయానందాన్ని పొందుతారు భక్తులు. అనంతరం భక్తులు అశ్వత్థనారాయణ వృక్ష ఛాయలో అలరాడుతున్న నాగదేవతని, సింధూర హనుమానుని దర్శించుకోవడానికి బయలుదేరుతారు. రావి, వేప కలగలిసిన ఈ వృక్ష ఛాయలో జంట నాగులుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకించి కుంకుమ బొట్లు పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. ఈ అశ్వత్థ వృక్షం క్రిందే సింధూర హనుమాన్ ముగిలిత హస్తాలతో కనిపిస్తాడు. సింధూర వర్ణ హనుమ ఎంతో ఆకర్షణీయంగా ఏకశిలపై స్వామి కానవస్తాడు. భక్త జన సంరక్షకునిగా, దుష్ట గ్రహపీడ నివారకుడిగా ఆంజనేయుడు దీవిస్తుంటాడు. హనుమంతుని కన్నారా శ్రీతులారా, ఆ మహిమలు విన్నారా ఆశలు తీరా. హనుమంతుని కన్నారా ఆశ్రితులారా, ఆ మహిమలు విన్నారా ఆశలు తీరా. ఇదే ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం ఉంటుంది. నవగ్రహ ఆరాధన, జప, దానాల వల్ల జాతక దోషాలు తొలగిపోతాయని, జీవితంలో కష్టాలు తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తూ ఈ నవగ్రహ మండపం చుట్టూ ప్రదక్షిణలు గావిస్తారు. బర్దీపూర్ హరిహర క్షేత్రంలో స్వామివార్లకు జరిగే పూజా కార్యక్రమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బర్దీపూర్ హరిహర క్షేత్రం నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా విలసిల్లుతోంది. ఈ సన్నిధిలో పూజాది కైంకర్యాలు ఉదయం 6 గంటల నుండే ఆరంభమవుతాయి. సుప్రభాత సేవ, అభిషేకాదులతో ఆరాధన పరంపర పరిఢవిల్లుతుంది. ప్రతి శ్రవణ నక్షత్రం రోజున అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. సాయంకాలం పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహిస్తారు. వసంత పంచమి రోజు స్వామివార్ల విగ్రహ ప్రతిష్టాపన జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇంకా కాకతీయుల కాలం నాటి హరిహర దేవాలయ నమూనా చిత్రపటాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. పూర్తిగా రాతి కట్టడంగా కనబడే అతి పురాతనమైన గుడి ఇది. శ్రీ వెంకటేశ్వర ఆలయం గోపురం పై భాగాన ప్రత్యేకమైన అంతరులో శ్రీ విమాన వెంకటేశ్వర స్వామివారి మూర్తి కొలువుతీరి ఉంటుంది. బర్దీపూర్ హరిహర ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని, కాశీ విశ్వేశ్వర స్వామిని మనసారా ప్రార్థించి తమ తమ భక్తిని అక్షరాల్లో పలికిస్తూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమః శివాయ అంటూ నామ సంకీర్తనం చేస్తుంటారు. నమస్కారం అండి. నేను బోధన్ రాకాస్పేట నుంచి వచ్చిన.
నా పేరు సాయి కుమార్. ఈ హరిహర టెంపుల్కు మొదటిసారి విచ్చేసాము ఈ యొక్క స్వామిని దర్శించుకోవడం కోసం. ఈ యొక్క టెంపుల్ వసంత పంచమి రోజు ప్రతిష్టాపన చేశారంట. అందుకు మా ఫ్రెండ్ చెప్పడంతో మా యొక్క ఫ్రెండ్ యొక్క సలహా ప్రకారం మేము ఇక్కడికి రావడం జరిగింది. వసంత పంచమి రోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట. మా యొక్క ఫ్రెండ్ ద్వారా మేము తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క స్థలం యందు వెంకటేశ్వర స్వామి మరియు శివుడు ఒకే చోటే కొలువై ఉండడం దీని యొక్క ప్రత్యేకత. ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం పైన త్రిశూలం మరియు నంది ఉండడం జరిగింది. ఇదే దీని యొక్క ప్రత్యేకత. ఈ యొక్క ధ్వజస్తంభం చూసినప్పుడు ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపించింది. అదేవిధంగా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సింధూర హనుమాన్, గణపతి, నాగదేవతను కూడా దర్శించుకోవడం జరిగింది. మా యొక్క ఇంటి ఇలవెల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు ఇక్కడ మేము దర్శించుకోవడం జరిగింది. అలాగే కాశీ విశ్వనాథుని కూడా ఇక్కడ మేము దర్శించుకోవడం జరిగింది. ఈరోజు మేము ఈ గుడికి రావడం వలన సమస్త దేవతల యొక్క దర్శనం కలిగినట్టుగా మాకు అనుభూతి కలిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణము చాలా ఆహ్లాదంగా అనిపించింది మాకు. నా పేరు మహేశ్వరి. మేము నిజామాబాద్ ఆర్యనగర్ నుండి ఈరోజు బర్దీపూర్ హరిహర దేవాలయానికి వచ్చాము. దైవ దర్శనం చేసుకున్నాము. మా మనసుకు చాలా పీస్ఫుల్గా ఉంది. మాకు ఈ బర్దీపూర్, డిచ్పల్లి, ఇందల్వాయి గ్రామంలో చుట్టాలు కూడా ఉన్నారు. బంధువుల ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాము. హరిహరులు ఒకే చోట కొలువై ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. అలాగే ఈ పుణ్యస్థలంలో మునులు కూడా తపస్సు చేశారని చెబుతుంటారు. శ్రావణ మాసం, కార్తీక మాసంలో అయితే తప్పకుండా ఇక్కడికి వస్తుంటాం. ఈ గుడికి వచ్చి ఆ శివుడిని, వెంకటేశ్వర స్వామిని మొక్కుంటే కోరిన కోరికలు తీరుతాయని మాకు చాలా నమ్మకం. డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామంలోని శ్రీ హరిహర క్షేత్రంలోని దేవతా మూర్తులను దర్శించుకున్న భక్తుల మనస్సులు రసప్లావితం అవుతాయి. ఈ ఆలయ దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఆ హరిహరుల కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని మనసారా కోరుకుందాం. పార్వతి రమణ సదా శివ పాప విమోచన నారాయణ. పార్వతి రమణ సదా శివ పాప విమోచన నారాయణ. భస్మ విభూషిత సదా శివ శ్రీగంధలేపిత నారాయణ. భస్మ విభూషిత సదా శివ శ్రీగంధలేపిత నారాయణ. అనాథ రక్షక సదా శివ ఆపద్బాంధవ నారాయణ. అనాథ రక్షక సదా శివ ఆపద్బాంధవ నారాయణ. చిన్మయానంద సదా శివ చిన్మయ రూప నారాయణ. శంభో మహాదేవ సదా శివ అంబుజనయన నారాయణ. అంబుజనయన నారాయణ. అంబుజనయన నారాయణ. అంబుజనయన నారాయణ. ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా మరి. నమస్తే.